ఇది ఒక ఫినామినా. ఒక వ్యవస్థలో లోపాలను, ప్రేక్షకుల అవసరాలను, టెక్నాలజీని కలిసి ఒక వ్యక్తి సృష్టించిన ఒక అసాధారణమైన సామ్రాజ్యం కథ. ఇది ఐబొమ్మ కథ. ఇది ఐబొమ్మ వెనుకున్న ఒక ఆర్కిటెక్ట్ కథ. అసలు ఐబొమ్మ ఎందుకు ఇంత పెద్ద సక్సెస్ అయింది? కేవలం ఫ్రీగా సినిమాలు ఇస్తున్నందుక కాదు. ఉచితంగా ఇచ్చేవి చాలా ఉన్నాయి, కానీ ఐబొమ్మ అనేది ఒక ఎడిక్షన్. ఎందుకు? ఈ ప్రశ్నకు సమాధానం మన ఇండస్ట్రీ పెద్దలకు తెలిస్తే అసలు ఈ సమస్య వచ్చి ఉండేదే కాదు. మనం ఒక విషయాన్ని స్ట్రైట్ గా నిజాయితీగా ఒప్పుకోవాలి. ఐబొమ్మ అనేది ఒక పైరసీ వెబ్సైట్ కంటే, చాలా లీగల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కంటే మెరుగైన యూజర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. ఇదే పచ్చి నిజం. పాయింట్ నెంబర్ 1, ది క్లీన్ ఇంటర్ఫేస్. ఒక లీగల్ యాప్ లో సినిమా చూడటం కంటే ఐబొమ్మలో సినిమా చూడటం చాలా ఈజీ అని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. ఇక్కడే ఫస్ట్ స్టెప్ పడింది. ప్రేక్షకుడు దేనైతే ఈజీగా, సౌకర్యంగా భావించాడో దాన్నే ఐబొమ్మ డెలివరీ చేసింది. పాయింట్ నెంబర్ 2, ది ఓటీటీ ఫెయిల్యూర్. ఈ ప్లాట్ఫామ్స్ అన్నిటికీ కలిసి కనీసం నెలకు 1500 నుంచి 2000 వరకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఒక మధ్యతరగతి కుటుంబం కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం నెలకు 2000 రూపాయలు ఎందుకు ఖర్చు చేయాలి? ఈ ప్రశ్నకు ఇండస్ట్రీ దగ్గర సమాధానం లేదు. కానీ ఈ గ్యాప్ ని, ఈ అసంతృప్తిని ఐబొమ్మ చాలా తెలివిగా వాడుకుంది. అన్నీ ఒకే చోట, ఫుల్ హెచ్డి క్వాలిటీతో, ఫ్రీగా అనే ఒక్క పాయింట్ తో మొత్తం ఓటీటీ మార్కెట్ ని షేక్ చేసింది. ఇప్పుడు ఆడియన్స్ ఏంటి? ఐబొమ్మని ఒక దొంగలా చూడాలా? లేదు, ఒక రాబిన్ హుడ్ లా చూశారు. అంటే డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర నుంచి, అంటే ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి కంటెంట్ తీసుకొచ్చి పేదవాడికి, అంటే సబ్స్క్రిప్షన్ కట్టలేని వాడికి ఫ్రీగా పంచుతున్నారని ఆడియన్స్ ఫీల్ అయ్యారు. అందుకే ఐబొమ్మ ఓనర్ అరెస్ట్ అయితే ఆడియన్స్ నుంచి సింపతి వస్తుంది, ఇండస్ట్రీ నుంచి కాదు. ఐబొమ్మని ఎందుకు ఇన్ని సంవత్సరాలుగా ఎవరు మూవ్ చేయలేకపోయారు? ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు, ఇది ఒక టెక్నికల్ పోర్ట్. దీన్ని డిజైన్ చేసిన వాడు మామూలు టెక్కీ కాదు. నార్మల్గా ఒక వెబ్సైట్ నడపాలనుకుంటే ఒక సర్వర్ కావాలి. అంటే ఆ వెబ్సైట్ ఫైల్స్ అన్నీ ఒకే కంప్యూటర్లో ఉంటాయి. పోలీసులు ఆ కంప్యూటర్ అడ్రస్ అంటే ఐపీ అడ్రస్ కనుక్కొని దాన్ని సీజ్ చేస్తే వెబ్సైట్ క్లోజ్ చేయొచ్చు. సో ఈ కథలో టెక్నాలజీ ఉంది, ఫైనాన్స్ ఉంది, సెంటిమెంట్ ఉంది. అందుకే మీరు కనుక ఈ ఇమ్మడి రివ్యూ స్టోరీని సీరియస్గా వింటున్నట్టయితే దయచేసి ఒక సెకండ్ ఆగి కింద ఉన్న సబ్స్క్రిప్షన్ బటన్ క్లిక్ చేయండి. అది ఫ్రీనే, కానీ ఆ ఫ్రీ వెనుక నాకు చాలా విలువైన కంటెంట్ దొరుకుద్ది. సరే, ఇక లేట్ చేయకుండా ఐబొమ్మ ఆర్కిటెక్ట్ ఇమ్మడి రవి తన టెక్నికల్ సామ్రాజ్యాన్ని ఎలా సృష్టించాడో, పోలీసులు ఆ కోటని ఎలా ఛేదించారో తెలుసుకుందాం. ఐబొమ్మ రవి పర్సనల్ లైఫ్ స్టోరీ బయటకు వచ్చింది. రవి వాళ్ళ ఊరు విశాఖపట్నం. 2016లో రవి ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళది ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. ఒక డబ్బున్న ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. రవి ఒక వెబ్సైట్ డిజైనర్. ఆ జాబ్ చేసుకుంటూ బ్రతికేవాడు. కానీ అతని సాలరీ చాలా తక్కువ. ఆర్థికంగా బాగా డబ్బున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన భార్యని రవి సంపాదనతో నెట్టుకు రావడం కష్టమైంది. రోజువారి ఖర్చులకు కూడా ఇబ్బంది పడటం, ఆపే వాళ్ళకి ఒక కూతురు కూడా ఉండడంతో ఖర్చులు మరింత పెరగడం జరిగింది. దానివల్ల భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు వస్తుండేవి. డబ్బు సంపాదించి పోషించడం నీ వల్ల కాదు అంటూ భార్యతో పాటు అత్త కూడా హేళన చేయడాన్ని రవి భరించలేకపోయాడు. డబ్బులు సంపాదించడం చేత కాదా అనే మాటలు అనేవాళ్ళు. అతను ఆ మాటలు భరించలేక చాలాసార్లు ఏడ్చాడు కూడా. తనది ప్రేమ వివాహం కనుక అతని ఇన్కమ్ వీళ్ళకి ముందే తెలిసి ఉంటుంది. అయినా కూడా పెళ్లి తర్వాత ఇలా ఎందుకు అనేవాళ్ళు తెలియదు. వాళ్ళు మాటలు పడలేక రవి ఎలాగైనా డబ్బు సంపాదించాలనుకున్నాడు. తనకి వెబ్సైట్ డిజైనింగ్ వచ్చు కనుక ఆ స్కిల్తో ఎలా డబ్బులు సంపాదించాలి అని ఆలోచించాడు. అప్పట్లో పైరసీ మూవీస్ని చూడడానికి అందరూ మూవీ రూల్స్, తమిళ్ రాకర్స్ లాంటి వెబ్సైట్స్ని ఉపయోగించేవాళ్ళు. రవి కూడా మూవీస్ని చూడటానికి ఆ వెబ్సైట్స్ని ఉపయోగించేవాడు. ఆ టైంలో రవికి ఒక ఆలోచన వచ్చింది. పైరసీ వెబ్సైట్స్కి డబ్బులు ఎలా వస్తాయి అని రీసెర్చ్ చేశాడు. బెట్టింగ్ యాప్స్ని, లోన్ యాప్స్ని అడ్వర్టైజింగ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయని తెలుసుకున్నాడు. తాను కూడా అలాంటి ఒక వెబ్సైట్ని డిజైన్ చేసి డబ్బులు సంపాదించాలనుకున్నాడు. కానీ ఆ వెబ్సైట్లో అతనికి కొన్ని ప్రాబ్లమ్స్ కనిపించాయి. మూవీస్ అనేవి డైరెక్ట్గా ఆ వెబ్సైట్స్లో ప్లే అవ్వవు. ఎక్స్టర్నల్ లింక్స్ ఉండేవి. ఆ లింక్స్లో కొన్ని పనిచేసేవి, ఇంకొన్ని పనిచేసేవి కాదు. ఆ వెబ్సైట్లో ఉండే ఇంకొక ప్రాబ్లం ఏమిటంటే మూవీస్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే టోరెంట్స్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలి. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవడం అందరికీ తెలియదు. సో అలాంటి ప్రాబ్లమ్స్ తన వెబ్సైట్లో ఉండకూడదు అనుకున్నాడు. చాలా క్లీన్ ఇంటర్ఫేస్తో వెబ్సైట్ని డిజైన్ చేయాలనుకున్నాడు. అందుకోసం 2019లో ఐబొమ్మ వెబ్సైట్ని డిజైన్ చేశాడు. ఇంటర్ఫేస్ క్లీన్గా ఉంటుంది. యాప్ కూడా అవసరం లేదు. డైరెక్ట్గా బ్రౌజర్లోనే మూవీస్ని చూసేయచ్చు. ఓటీటీ ప్లాట్ఫామ్స్ లాగా అకౌంట్ కూడా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని క్లిక్స్లోనే మూవీస్ని చూసేయచ్చు. అడ్వర్టైజర్స్ తనని కాంటాక్ట్ అవ్వడం కోసం వెబ్సైట్లో ఒక ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చాడు. ఆ ఈమెయిల్ ఐడి ద్వారా బెట్టింగ్ యాప్స్ వాళ్ళు, లోన్ యాప్స్ వాళ్ళు ప్రమోషన్స్ కోసం రవిని సంప్రదించడం మొదలుపెట్టారు. రవి కొన్ని డీల్స్ని ఓకే చేశాడు. ఐబొమ్మ యూజర్స్ ఎవరైనా మూవీ పోస్టర్ మీద క్లిక్ చేసినప్పుడు ఎక్స్ట్రాగా ప్రమోషన్ ట్యాబ్ ఓపెన్ అయ్యేలా వెబ్సైట్ని డిజైన్ చేశాడు. ఆ ఎక్స్ట్రా ట్యాబ్లో బెట్టింగ్ యాప్స్ లేదా లోన్ యాప్స్ ప్రమోషన్స్ పెట్టాడు. ఆ ప్రమోషన్స్ ద్వారా అతనికి మొదట్లో
75 లక్షల రూపాయలు వచ్చాయి. ఆ డబ్బులు చూసి అతనికి చాలా ఆనందం వేసింది. తన ఆనందాన్ని వెళ్లి భార్యకి షేర్ చేసుకున్నాడు. సంపాదించిన డబ్బుల్ని చూపించాడు. కానీ తన భార్య ఆల్రెడీ ఇతన్ని విడిచిపెట్టాలని ఫిక్స్ అయ్యింది. అందువల్ల రవి డబ్బులు సంపాదించినప్పటికీ ఆమెలో ఎటువంటి మార్పు రాలేదు. రవి కూడా తన మీద ప్రేమ చూపిన వాళ్ళతో రిలేషన్ వద్దనుకున్నాడు. 2021లో ఇద్దరూ డివోర్స్ తీసుకున్నారు. దాంతో రవికి అర్థమైంది జీవితంలో డబ్బులు ఎంత ముఖ్యమని. ఎలాగైనా ఏం చేసినా బాగా డబ్బులు సంపాదించాలనుకున్నాడు. ఇండియాలోని ఉంటే పోలీసులు పట్టుకుంటారని నెదర్లాండ్ కంట్రీకి వెళ్ళాడు. అక్కడే ఉంటూ కొత్త సర్వర్స్ని కొనుక్కుని మూవీస్ని అప్లోడ్ చేసుకుంటూ ప్రమోషన్స్ చేస్తూ డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. వర్క్ అంతా ఒక్కడే చేయలేడు కనుక తన కింద కొంతమంది టీమ్ మెంబర్స్ని పెట్టుకున్నాడు. వాళ్ళ చేత వర్క్ అంతా చేయించేవాడు. టెక్నికల్ వర్క్ మాత్రం అతనే చేసేవాడు. 2021లో కరోనా సెకండ్ వేవ్ టైంలో ఐబొమ్మకి ఆదరణ ఇంకా పెరిగింది. తెలుగు స్టేట్స్లో ఐబొమ్మ వెబ్సైట్స్ బాగా ఫేమస్ అయ్యింది. థియేటర్స్కి వెళ్ళి మూవీస్ చూడలేని వాళ్ళకి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ సబ్స్క్రిప్షన్ కొనలేని వాళ్ళకి ఐబొమ్మ వెబ్సైట్ బాగా ఉపయోగపడింది. రవి కూడా వెబ్సైట్ని క్వాలిటీగా మెయింటైన్ చేయడం కోసం థియేటర్ ప్రింట్స్ని అప్లోడ్ చేయకుండా కేవలం ఓటీటీ ప్లాట్ఫామ్స్లో రిలీజ్ అయిన తర్వాతే అప్లోడ్ చేసేవాడు. ఐబొమ్మ వెబ్సైట్ వల్ల మూవీస్ని తీసే ప్రొడ్యూసర్స్కి నష్టం రావడం మొదలుపెట్టింది. అందువల్ల ప్రొడ్యూసర్స్ ఐబొమ్మ గురించి 2022లో పోలీసులు కంప్లైంట్ చేశారు. అదే టైంలో పోలీసులు బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ని ఇంటర్గేట్ చేస్తే ఐబొమ్మ వెబ్సైట్కి ప్రమోషన్స్కి డబ్బులు ఇచ్చామని చెప్పేవారు. సో 2 కేసెస్కి లింక్ కామన్గా ఉండటం వల్ల ఇష్యూని పోలీసులు ఇంకొంచెం సీరియస్గా తీసుకున్నారు. బెట్టింగ్ యాప్స్ రవికి పే చేసిన ట్రాన్సాక్షన్స్ని పోలీసులు ట్రేస్ చేసి కొన్ని డీటెయిల్స్ తెలుసుకున్నారు. ఐపీ అడ్రస్ని ట్రేస్ చేసి ముందుగా రవి టీమ్ మెంబర్స్ని అరెస్ట్ చేశారు. వాళ్ళు ఇండియాలోనే ఉండటం వల్ల ఈజీగా దొరికారు. అదే టైంలో ఐబొమ్మ పబ్లిక్గా ఒక స్టేట్మెంట్ కూడా బయటకు పంపించింది. అదేంటంటే, మా వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం ఆపండి, లేదంటే మేము మీ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. హీరోలకి అంత రెమ్యూనరేషన్ అవసరమా? సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారని కబుర్లు చెప్పకండి. వాళ్ళకి మీరు ఇచ్చే అమౌంట్ని ఏ కూలి పని చేసినా వస్తాయి. మీ హీరోయిన్లకి వస్తాయా? సినిమా బడ్జెట్లో ఎక్కువ శాతం రెమ్యూనరేషన్కి మరియు విదేశాల్లో షూటింగ్స్కి మరియు ట్రిప్స్కి ఖర్చు పెడుతున్నారు. ప్రొడక్షన్ బాయ్స్ నుంచి లైట్ బాయ్స్ వరకు ఎంత ఖర్చు పెడుతున్నారు? ఇండియాలోనే షూటింగ్ చేస్తే ఖర్చు తగ్గుతుంది కదా. అవసరమైన బడ్జెట్ పెట్టి ఆ బడ్జెట్ రికవరీకి మా మీద రుద్ది ఎక్కువగా అమ్ముతున్నారు. డిస్ట్రిబ్యూటర్స్ అండ్ థియేటర్ ఓనర్స్ ఆ అమౌంట్ని కలెక్ట్ చేసుకోవడానికి టికెట్ అమౌంట్ పెంచుతున్నారు. చివరికి మధ్యతరగతి వాడే బాధపడుతున్నాడు అని ఐబొమ్మ వెబ్సైట్లో పోస్ట్ పెట్టారు. తన వెబ్సైట్ మీద పోలీసులు ఫోకస్ పెట్టారనుకుని ఎందుకైనా మంచిదని వెబ్ టీవీ అనే ఇంకొక వెబ్సైట్ని ఆ టైంలోనే స్టార్ట్ చేశాడు. కరేబియన్ ఐలాండ్స్లో అయితే సిటిజన్షిప్ ఈజీగా వస్తుందని తెలుసుకొని సెయింట్ కిట్స్ అండ్ నేవీస్ అనే ఐలాండ్లో 80 లక్షలు పే చేసి సిటిజన్షిప్ తీసుకున్నాడు. తనకు వచ్చిన డబ్బులతో ఇంటర్నేషనల్ ట్రిప్స్కి వెళ్తుండేవాడు. అంతా బాగానే కొనసాగుతుండేది. తన గురించి పోలీసులు కూడా మర్చిపోయారని అనుకున్నాడు. దాంతో ఇండియాలో తనకున్న ప్రాపర్టీస్ని అమ్మేసి ప్యారిస్లో సెటిల్ అవుదాం అనుకున్నాడు. అందుకోసం హైదరాబాద్కు వచ్చాడు. కోకట్పల్లిలోని రెయిన్బో విస్తాస్ అనే అపార్ట్మెంట్లో స్టే చేశాడు. ఇంతలో పోలీసులకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇంతకుముందు పోలీసులు పట్టుకున్న రవి టీం మెంబర్స్ ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెలిసింది. వెంటనే పోలీసులు రవి ఉండే అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి పట్టుకున్నారు. సో ఇది కథ. కానీ రవి ఎమ్మెల్యేగా పోటీ చేస్తే ఓటు వేస్తామని, పేదల పాలిట పెన్నిది రవి అన్న అని, ఒక్కడే ప్రొడ్యూసర్స్ని గడగడలాడించాడని, వాళ్ళ అహంకారం దించాడని, రవిని అరెస్ట్ చేసిన పోలీసులే ఐబొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేసి చూస్తారని, ఐబొమ్మ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్ అని కామెంట్స్ పెట్టారు. ఎక్కడో 1-2 కామెంట్స్ మాత్రమే రవికి ఎగ్నెస్ట్గా వచ్చాయి. ప్రజల్లో ఐబొమ్మకి ఇంత క్రేజ్ ఉందా అని నాకే ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రజలకి రవి మీద అంత అభిమానం ఉండడంలో తప్పులేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పబోయే కారణాలు నా అభిప్రాయం కాదు. రవి మీద, పోలీసుల మీద, సినిమా వాళ్ళ మీద ప్రజలకు ఉన్న అభిప్రాయం చెప్పబోతున్నాను. ముందుగా సినిమా వాళ్ళ గురించి మాట్లాడాలి. వాళ్ళ గురించి ప్రజలు ఏమంటున్నారంటే, పేద ప్రజలు, మధ్యతరగతి ప్రజలు వారమంతా రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి రిలాక్స్ అవ్వడం కోసం వీకెండ్లో మూవీస్కి వెళ్దాం అనుకుంటారు. 4 వ్యక్తులు ఉన్న ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి ఫుడ్ ఐటమ్స్ కొనుక్కొని మూవీ చూడాలంటే 1500 నుంచి 2000 వరకు ఖర్చు అవుతుంది. ఒక పేద కుటుంబానికి రోజుకు 500 నుంచి 1000 రూపాయలు మాత్రమే వస్తున్నాయి. ఆ ఇన్కంలో ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలంటే తమకు వచ్చే ఇన్కంలో 2-3 రోజుల ఇన్కమ్ థియేటర్కే ఖర్చు పెట్టాలి. 30 రోజుల ఇన్కంలో 2-3 రోజుల ఇన్కమ్ థియేటర్కే ఖర్చు అయితే ఎంత బాధగా ఉంటుంది? డబ్బులు లేని వాళ్ళు సినిమా చూడకుండా ఉండొచ్చు కదా అని అంటే అది కరెక్ట్ కాదు. తెలుగు ప్రజలకి సినిమా అనేది లగ్జరీ ఐటమ్ లా కనపడదు, ఒక నిత్యావసర వస్తువులా కనపడుతుంది. కావాలంటే మీరు గ్రామంలో చూడండి, గుడిసెలలో నివసించే వాళ్ళకి కూడా మంచి టీవీ ఉంటుంది. డబ్బులు లేకపోతే అప్పు చేసైనా టీవీ కొంటారు. తెలుగు ప్రజలకు సినిమా అంటే అంత పిచ్చి. ఇండియాలో హిందీ ప్రజల కన్నా తెలుగు ప్రజలు చాలా తక్కువ మంది ఉంటారు. అయినా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇండియాని రూల్ చేస్తుందంటే దానికి కారణం ఏంటి?
తెలుగు ప్రజలకు సినిమా మీద ఉన్న పిచ్చి అలాంటిది. ఆ పిచ్చిని కొంతమంది ప్రొడ్యూసర్స్ అప్పుడప్పుడు ఎక్స్ప్లోయిట్ కూడా చేస్తుంటారు. రీసెంట్గా కొన్ని సినిమాలకి 1000 రూపాయల టికెట్ ప్రైజెస్ కూడా పెట్టారు. అంటే ఒక ఫ్యామిలీ థియేటర్కి వెళ్ళాలంటే 4000 ఖర్చు అవుతాయి. అంత రేట్లు పెట్టుకుని మధ్యతరగతి వారు సినిమాకి వెళ్ళగలరా? అయితే డబ్బులు లేని వాళ్ళు థియేటర్కి వెళ్ళొద్దు మీరు అనవచ్చు. కానీ తెలుగు ప్రజలకి సినిమా అంటే అభిమానం. వాళ్ళు వెళ్లకుండా ఉండలేరు. అప్పు చేసైనా సరే వాళ్ళ అభిమాన హీరో మూవీని చూడాలనుకుంటారు. టికెట్ రేట్లు పెంచడం వల్ల ఏమవుతుందంటే ఒక సెట్ ఆఫ్ కేటగిరీ పీపుల్కి సినిమా దూరం అవుతుంది. సరే, ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు. మరి మూవీ టికెట్ రేట్లు ఏమైనా తగ్గిస్తారా అంటే అది లేదు. ప్రభుత్వానికి తెలుసు లిక్కర్ తాగితే ప్రజల ఆరోగ్యం చెడిపోతుందని, ప్రాణాలు పోతాయని. అలా అని లిక్కర్ అమ్మకుండా ఉంటున్నారా? కేవలం ప్రజలు ఎలక్షన్ ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు. ఇష్టం వచ్చినట్టు రేట్లు పెట్టి లిక్కర్ని అమ్ముకుంటున్నారు. సినిమా వాళ్ళు కూడా అదే చేస్తున్నారు. ప్రజల అభిమానాన్ని ఎక్స్ప్లోయిట్ చేస్తున్నారు. పోనీ థియేటర్కి వెళ్లకుండా కొన్ని రోజులు ఆగి ఓటీటీ ప్లాట్ఫామ్స్లో చూడాలంటే అవి ఇంకా కాస్ట్లీ. ఓటీటీ ప్లాట్ఫామ్స్ అయినా అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, సోనీ లివ్, G5, సన్ నెక్స్ట్, ఆహా వీటిన్నింటినీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే సంవత్సరానికి 10,000 వరకు ఖర్చు అవుతున్నాయి. కొన్ని ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అయితే సబ్స్క్రిప్షన్ పే చేసిన తర్వాత కూడా యాడ్స్ వస్తున్నాయి. మరి ప్రజలకి ఈ ఐబొమ్మ దిక్కు అవుతుంది. ప్రొడ్యూసర్స్ కూడా ఈ మధ్య మూవీస్లో అవసరమైన బడ్జెట్ చాలా పెడుతున్నారు. ఒక మూవీ బడ్జెట్ 100 కోట్లు ఉంటే అందులో రెమ్యూనరేషనే 70 కోట్లు ఉంటున్నాయి. మిగతా 30 కోట్లతో క్వాలిటీలెస్ మూవీ తీసేసి జనాల మీద రుద్దుతున్నారు. ఇష్టం వచ్చినట్టు బడ్జెట్ పెట్టేసి దాని రికవరీ కోసం టికెట్ రేట్స్ ఎలా పెడితే అలా పెంచుతున్నారు. అది కరెక్ట్ కాదు అని ఇప్పటికైనా టికెట్ రేట్స్ తగ్గించాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. పోలీసులు కూడా సినిమా వాళ్ళ కోసం ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో ఒక కామన్ మ్యాన్ కంప్లైంట్ విషయంలో కూడా అంతే ఎఫర్ట్స్ పెట్టాలి ప్రజలు కోరుకుంటున్నారు. డబ్బున్న వాళ్ళని ఒకలా, డబ్బు లేని వాళ్ళని ఒకలా పోలీసులు ట్రీట్ చేయడం వల్ల ఐబొమ్మ రవి లాంటి వాళ్ళు పుడుతున్నారని, టికెట్ రేట్స్ తగ్గించేదాకా ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ వస్తూనే ఉంటాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మీరు ఎంత టెక్నికల్ సామర్థ్యాన్ని నడిపినా చివరికి మీరు బ్రతకడానికి నిజ జీవితంలోకి రావాలి. డబ్బు డ్రా చేసుకోవడానికో, ట్రావెల్ చేయడానికో, తినడానికో, కుటుంబంతో గడపడానికో ఏదో ఒక ఫిజికల్ అవసరం వస్తుంది. ఈ ఫిజికల్ కనెక్షన్ అదే ఇప్పుడైనా ఏ టెక్నికల్ జీనియస్ కైనా బలహీనత లింక్. రవి విషయంలో ఈ వీక్ లింక్ విడాకుల కేసు అవ్వచ్చు, బట్ అది పోలీసులు కన్ఫర్మ్ చేయాలి. అండ్ ఇమ్మీడియట్ అరెస్ట్ అనేది ఈ కథకు ముగింపు కాదు. ఇది కేవలం ఒక అధ్యాయానికి నాంది. రవి అరెస్ట్ తర్వాత ఇంకా హార్డ్ డిస్కుల నుంచి దొరికిన ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుని పోలీసులు ఇప్పుడు ఒక 2 షాకింగ్ సెన్సేషనల్ యాంగిల్స్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. యాంగిల్ నెంబర్ 1, ది ఇండస్ట్రీ ఇన్సైడర్స్. ఇండస్ట్రీలో ఎవరైనా ద్రోహులు ఉన్నారా? అసలు ప్రశ్న ఇదే. ఐబొమ్మ కొత్త సినిమాలు విడుదలైన గంటల్లో HD క్వాలిటీతో ఎలా వస్తున్నాయి? కొన్నిసార్లు రిలీజ్కు ముందే ప్రింట్లు ఎలా లీక్ అవుతున్నాయి? ఇది కేవలం శాటిలైట్ ఫిట్ని హ్యాక్ చేయడం వల్ల పాసిబుల్ కాదు. ఇండస్ట్రీలో లేదా డిజిటల్ మీడియా సంస్థల్లోనే ఇన్సైడర్స్ ఉన్నారా? కొంతమంది ప్రొడ్యూసర్స్ లేదా డిస్ట్రిబ్యూటర్స్ రవి లాంటి వాళ్ళతో సీక్రెట్ డీల్ కుదుర్చుకొని కావాలనే ప్రింట్స్ లీక్ చేస్తున్నారా? ఈ యాంగిల్స్లో ఇప్పుడు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఇది నిజమైతే ఇది తెలుగు ఇండస్ట్రీనే కుదిపేసే అతిపెద్ద కుంభకోణం అయింది. యాంగిల్ 2, ది గ్లోబల్ నెట్వర్క్. ఇది ఇమ్మడి రవి ఒక్కడే చేసిన పని కాదు. అతని నెట్వర్క్ హైదరాబాద్తో పాటు దుబాయ్, నెదర్లాండ్స్, ఇంకా మయన్మార్ వరకు స్ప్రెడ్ అయిందని పోలీసులు ఐడెంటిఫై చేశారు. ఇది కేవలం ఒక వెబ్సైట్ కాదు, ఇది ఒక మల్టీనేషనల్ డిజిటల్ క్రిమినల్ ఆర్గనైజేషన్. ఈ నెట్వర్క్లో ఉన్న మిగతా గ్లోబల్ ఏజెంట్స్ని పట్టుకోవడానికి ఇప్పుడు ఒక స్పెషల్ టీంని ఏర్పాటు చేశారు. సరే, ఇమ్మడి రవి అరెస్ట్ అయ్యాడు. పోలీసులు అతని నెట్వర్క్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. అంటే ఐబొమ్మ ఆగిపోయిందా? స్టోర్ ఎండ్ అయిపోయిందా? లేదు. రవి అరెస్ట్ అయిన నెక్స్ట్ మినిటే ఐబొమ్మకు ఉన్న 70కి పైగా మిర్రర్ సైట్స్ ఇంకా యాక్టివ్గా ఉన్నాయి. పోలీసులు ఇప్పుడు ఐబొమ్మ మెయిన్ డొమైన్ని పూర్తిగా బ్యాన్ చేయడానికి, దాన్ని సీజ్ చేయడానికి లీగల్ ప్రాసెస్ మొదలుపెట్టారు. బహుశా కొన్ని రోజుల్లో ఆ డొమైన్ పని చేయకపోవచ్చు, కానీ అది సొల్యూషనా? ఐబొమ్మని బ్యాన్ చేస్తే రేపు ఐకామో రావచ్చు, లేదా ఐగామా అని కూడా రావచ్చు. ఇంకో కొత్త పేరుతో, ఇంకో కొత్త టెక్నాలజీతో ఇంకో వ్యక్తి కూడా రావచ్చు. ఐ అని పెట్టుకోండి. ఎందుకంటే ఇమ్మడి రవి అరెస్ట్ అనేది డిసీజ్కి ట్రీట్మెంట్ కాదు, అది కేవలం వ్యాధి లక్షణానికి, ఆ డిసీజ్ సిస్టమ్కి ట్రీట్మెంట్ అంతే. సో అసలైన వ్యాధి వేరే ఉంది. అది మనం ముందే మాట్లాడుకుంటే ఆడియన్స్ ఎందుకు అసలు పైరసీ వైపు వెళ్తున్నారు? ఓటీటీ ప్లాట్ఫామ్ ప్రైజెస్, వాటి యూజర్ ఎక్స్పీరియన్స్ అండ్ ఒకే చోట కంటెంట్ లేకపోవడం, ఈ అసలైన వ్యాధిని ఇండస్ట్రీ నయం చేయనంత కాలం ఇమ్మడి రవి లాంటి వాళ్ళు పుడుతూనే ఉంటారు. అందుకే ఇమ్మడి రవి అరెస్ట్ ఈ కథ ఫుల్ స్టాప్ కాదు, ఇది కేవలం ఒక కామం మాత్రమే. సామాన్యుడికి ఇండస్ట్రీకి మధ్య, టెక్నాలజీకి చట్టానికి మధ్య జరుగుతున్న ఈ ఫైట్లో ఇది కేవలం ఒక టర్న్, ఒక మలుపు మాత్రమే. చూసారుగా, ఇక్కడ వేల కోట్ల నష్టం వచ్చింది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో ఎక్కడో ఒక లూప్ హోల్ దొరుకుద్ది.
ఆ లూప్ హోల్ ని ఎమ్మటి రవి వాడితే పైరసీ అయింది. అదే లూప్ హోల్ ని మీరు కొంచెం తెలివిగా వాడితే సంపాదన అయింది. ఇంకా అసలు విషయానికి వస్తే ఐబొమ్మ వెబ్సైట్ కి ట్రాఫిక్ ఎంత ముఖ్యమో నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అంతే ముఖ్యం. ఐబొమ్మకు ఒక సర్వర్ పోయినా 70 మిర్రర్ సైట్స్ ఉన్నట్టు నాకు ఎన్ని వీడియోలు ఉన్నా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు కూడా సమస్యకు పరిష్కారం దొరకదు. అందుకే ఈ అనాలిసిస్ మీకు నచ్చితే లైక్ చేయండి, ఎవరైనా టెక్నికల్ జీనియస్ కి షేర్ చేయండి. ఇంతకీ మీరు ఐబొమ్మ ఎందుకు వాడాల్సి వచ్చింది? ఒకవేళ వాడుంటే కామెంట్స్ లో నిజాయితీగా చెప్పండి, నాకు కూడా ఇండస్ట్రీలో ఉన్న అసలు డిసీజ్ ఏంటో తెలుస్తుంది. ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బీ సేఫ్, బీ స్మార్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.